మహాత్మా జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళి అర్పిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అలానే అన్ని వర్గాల వారు కూడా ఈరోజు జ్యోతిరావు పూలే గారికి ఘనమైన నివాళి అర్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఒకటే, ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారు సమాజ అభివృద్ధి కోసం, ముఖ్యంగా ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే గారు ఆడపిల్లల్ని చదివించుకోవాలి, ఆడపిల్లల్ని ఆ రోజుల్లో బడికి కూడా పంపించలేని పరిస్థితిలో ఉంటే ఒక గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా కూడా మహిళలు చదువుకోవాలని చెప్పి ఒక సందేశాన్ని తీసుకొచ్చి ఆమె మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా ఈ దేశంలో స్థానం సంపాదించుకొని అనేక మహిళలకి మార్గదర్శిగా నిలిచిన వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు. ఆమెని ప్రోత్సహించిన వ్యక్తి మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గారు. అట్లానే ఈరోజు బీసీలందరూ కూడా మరి దాదాపు 130 కులాలు, ఉపకులాలు ఉంటే వీళ్ళందరూ కూడా కలిసి ఒక ఆరాధ్య దైవకంగా జ్యోతిరావు పూలే గారిని మరి ఈరోజు కొలుచుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి వ్యక్తికి ఘనమైన నివాళి అర్పించే కార్యక్రమం చేస్తూ, అదేవిధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బీసీలకు పెద్దపీట వేసిన మాట వాస్తవం. తన మంత్రివర్గంలో 27 మంత్రులుంటే 11 మంత్రుల్ని బీసీలకు కేటాయించే కార్యక్రమం చేశారు. అట్లానే ఈరోజు అన్ని మార్కెట్ యార్డుల్లో కానీ, అదేవిధంగా దేవాలయాల్లో కానీ, అదేవిధంగా కార్పొరేషన్లో కానీ 50% స్థానాలని ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీలకి, మైనార్టీలకు కేటాయించిన ఘనత ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి చెందింది. జగన్మోహన్ రెడ్డి గారి మినిస్ట్రీలో దాదాపు 11 మంది బీసీలను మంత్రివర్గంలో స్థానం కల్పించారు. 17 ఎమ్మెల్సీలకు గాను 11 ఎమ్మెల్సీలకు బీసీలకు కేటాయించే కార్యక్రమం చేశారు. ఈరోజు ఇదే తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం, మీరు ఎంతమందికి ఈరోజు మంత్రివర్గంలో బీసీలకు స్థానాలు కేటాయించారు? ఎంతమందికి ఈరోజు కార్పొరేషన్లో పదవులు ఇచ్చారు? నిజంగా 50% పాటించారా లేదా? మీ యొక్క ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను. అంతేకాదు, నర్సరావుపేట నియోజకవర్గంలో ఒక మైనార్టీ సోదరుడికి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చాం, ఒక బీసీ సోదరుడికి రొంపిచెర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చాం. ఈరోజు మీరేనా అలాంటి అవకాశాలు కల్పిస్తున్నారా? మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవుల్లో ఈరోజు మీరు 2 కూడా ఉన్నత కులాలకే కేటాయించారు. ఈరోజు మైనార్టీలకు కానీ, బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ ఇంతవరకు కేటాయించలేదని చెప్పి ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాం. అట్లానే మరి మా హాయంలో బీసీ భవన్ కోసం సుమారు 18 సెంట్ల స్థలాన్ని నర్సరావుపేటలో కలెక్టర్ ఆఫీస్ ఎదురు ఈరోజు కేటాయించి బీసీ భవన్ నిర్మించాలని చెప్పి మేమందరం కూడా కోరుకొని ఆ రోజు పార్లమెంట్ సభ్యులు దగ్గర కొంతమంది నిధులు కూడా సేకరించే కార్యక్రమం చేశాం. దురదృష్టవశాత్తు ఎలక్షన్ కోడ్ ఉండటం వలన దాన్ని ప్రారంభించలేకపోయాం. కానీ ఈరోజు 18 సెంట్ల స్థలం బీసీ భవన్ కోసం కేటాయించిన మాట వాస్తవా కాదా ఈరోజు తెలుసుకోవాలి. అంతేకాదు, ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఒక బీసీ అభ్యర్థి నర్సరావుపేట ఎమ్మెల్యే అయినా సరే ఆ బీసీ భవన్ కేటాయించిన స్థలాన్ని తిరిగి వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈరోజు ఎంఆర్ఓ, నర్సరావుపేట ఎంఆర్ఓ వాళ్ళ మీద తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. నేను ఒక మాజీ శాసనసభ్యుడిగానే డిమాండ్ చేస్తున్నాను, మీరు ఒక బీసీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో బీసీ భవన్ నిర్మించాలని చెప్పి మొన్నే బీసీ మంత్రి ప్రకటన చేశారు. స్టేట్ లెవెల్లో, రాష్ట్ర స్థాయి లెవెల్లో నేను అదే డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు నర్సరావుపేటలో స్థలం కేటాయించినా సరే మీరు ఆ స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని ఒక దుష్ట ఆలోచనతో ఉన్నారు. అది తప్పు, దానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు ఒక బీసీ ఎమ్మెల్యేగా మీరు ఇక్కడ బీసీ భవన్ నిర్మించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీ కులాల తరఫున కూడా నేను డిమాండ్ చేస్తున్నానని ఈరోజు మీ అందరికీ కూడా మీ ద్వారా, మీడియా ద్వారా ఈరోజు ఆయనకి ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే బీసీ భవన్ నిర్మించాలి, దానికి నిధులు ఏ విధంగానైనా సేకరించుకోవచ్చు. అటు పార్లమెంట్లో కానీ, ఇటు మున్సిపాలిటీలో కానీ, లేదా ఏ విధమైన గ్రాంట్స్ తెచ్చినా ఎంపీ, ఎమ్మెల్యే గ్రాంట్స్ ఏదైనా ఉంటే అది చేసుకొని అక్కడ బీసీ భవన్ నిర్మించాలని చెప్పి ఈరోజు జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తూ ఖచ్చితంగా అక్కడ బీసీ భవన్ నిర్మించాలి. మీరు నిర్మించలేకపోతే ఆ స్థలాన్ని బీసీ భవన్ కోసం కేటాయించాలి, దాన్ని మాత్రం వెనక్కి తీసుకోవడానికి వీలు లేదు అని చెప్పి ఈరోజు మీడియా విధంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాం.